హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. అట్లే నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్త మోడల్ న్యూ డిజైన్. ఈ డోరీస్ ఉంటాయి కదా, మనం డోరీస్ రెడీమేడ్ డోరీస్ కు డిజైన్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. యాంగిల్స్ కొనుక్కొచ్చుకోకుండా డోరీస్ కు పెట్టుకోకుండా ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటది. ఈ 2 కలర్ల బట్ట క్లాత్ వచ్చేసి 2 కలర్లు తీసుకున్నా. నేను ఎటు 4 ఇంచులు తీసుకున్నా, మరి పెద్దగా ఎందుకని ఎటు 4 ఇంచులు తీసుకుని రౌండ్ గా ఇలా మధ్యలోకి రౌండ్ చేస్తున్నా. చూడండి 2 పీసులు చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడండి. లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇలా 2 క్లాతులు తీసుకొని ఎటు 4 ఇంచులు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ రౌండ్ అనేది కుట్టుకోవాలి. కొంచెం రౌండ్ కుడుతుంటే మనము ఒక దగ్గర గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఉల్టా తీయడానికి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా కొంచెం ఎక్కువ, 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇస్తే మనకు ఈ మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఉల్టా దారం కట్ కాకుండా నీట్గా కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా మధ్యలో కట్లు పెట్టుకుంటే మనకు నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఉల్టా తీసుకోవాలి. నీట్గా కొంచెం మెల్లగా నీట్గా ఉల్టా తీసుకోవాలి. మనం కొన్న డోరీస్ తెస్తాం కదా, బ్లౌజులకైనా డ్రెస్సులకైనా దేనికైనా డోరీస్ పెట్టాలనుకుంటాం కదా, రకరకాలుగా డిజైన్. మనము ఇప్పుడు ఎవ్వరు పూసలు వాడతలేరు. జుట్టుకు దడుతుంది, పట్టు చీరలకు దడుతుంది, పోగులు వేస్తున్నాయి అని. ఇలా క్లాత్తోనే రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇగో ఇలా ఈడ మూసేస్తున్నా నేను. ఈ ఉల్టా తీసి రౌండ్గా ఉల్టా తీసి ఇక్కడ మూసేస్తున్నా. చూడండి, బాగా చూడండి. కొంచెం చిన్న వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు కూడా మీ బ్లౌజులకు కుట్టుకుంటారని, మీ పిల్లలకు కుడతారని చూపిస్తున్నా. చూడండి, ఇప్పుడు వచ్చేసి మధ్యలో గుర్తు పెడుతున్నా. ఈ మధ్యలో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా మడత పెట్టుకోనికే చూపించాను కదా. మధ్యలో ఈ డోరీస్ ఏదైతే ఉందో మధ్యలో పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఆ డోరీస్ పైనకి మడత పెట్టి మధ్యలో కుట్టు పెట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా మధ్యలో గట్టి కుట్టు పెట్టాలి. డోరీస్ పైన మనకి ఏలుకు తలుగుతుంటది కదా, అప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి గట్టి కుట్టు పెట్టుకోవాలి. మధ్యలో లాస్ట్కు స్టార్టింగ్ మధ్యలో గట్టి కుట్టు పెట్టుకోవాలి. సూది దారం తీసుకోవాలి. సూది దారం తీసుకొని ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఇలా 3 టాకల్లాగా గట్టిగా ఇలా కుచ్చుల్లాగా వచ్చేటట్టుగా దగ్గరికి గుంజి ఇలా కుట్టుకోవాలి. సూది దారం తీసుకొని చాలా బాగుంటుంది. ఫ్లవర్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. చూపించాను కదా స్టార్టింగ్ ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలో. మనకు కలర్ పోదు, ఏ ఇబ్బంది ఉండదు. మనకు బ్లౌజ్ ఇనిగినంత వరకు కలర్ అనేది షేడ్ కాకుండా ఉంటుంది. నీట్గా ఇలా ముడి పెట్టుకోవాలి. ఇలా చుట్టూ ఒక 2 రౌండ్లు చుట్టూ తిప్పి గట్టిగా ఇలా గట్టి ముడి పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ముడి పెట్టుకొని, ఎందుకంటే ముడి పెట్టుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ మనం ఇట్లా ఈ డోరీస్ ఎక్కడి నుంచి అయితే పెట్టామో అక్కడ నుంచి ఇలా ఉల్టా తీసి ఫ్లవర్ లాగా ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి. మనకు లోపలికి కుట్టుపోతుంది, ఎక్కడ తిరగమల్ల కనిపించదు, ఎక్కడ పోగులు లేవదు. ఇలా ఫ్లవర్ రెడీ అవుతుంది.